హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ముందుగా అందరికీ సారీ అండి, ఎందుకంటే నాకు కాస్త ఫీవర్గా ఉండి నేను ఏ రెసిపీస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే హెల్దీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే వెలగపండు బెల్లం రెసిపీ. ఎంతమందికి చిన్నప్పుడు వెలగపండు బెల్లం కలుపుకొని తిన్న జ్ఞాపకం ఉందో, ఎంతమందికి ఇది ఇష్టమో కమెంట్స్లో పెట్టండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ వెలగపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. మీరు ఈ రెసిపీకి కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే బాగా పండిన వెలగపండ్లే తీసుకోండి. ఖచ్చితంగా అలాంటివే మీరు అడిగి మరీ మీరు తీసుకోండి. వీటిలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది లివర్ని డీటాక్సిఫై చేస్తుందండి. అలాగే స్కిన్కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి ఇమ్యూన్ సిస్టమ్ని చాలా బూస్ట్ చేస్తుందండి. మనకి ఎప్పుడైనా నలతగా ఉన్నప్పుడు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఒకసారి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. అలాంటప్పుడు ఇది మెడిసిన్గా తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందండి. దీంట్లో ఇంత అంత అని లేదు, అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగా మనం 2 ముక్కలు చేసినప్పుడు చూసారా, మనకు పండింది అయితే ఇలా ఉంటుందన్నమాట. కాస్త పుల్లగా తీతీగా చాలా కమ్మగా ఉంటుందండి. వెలగపండు తిన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ రుచి బాగా నచ్చుతుంది. మనం అవన్నీ కూడా 2 ముక్కలు చేసేసుకోవాలి. ఇలా పండి ఉండాలన్నమాట. గుజ్జంతా కూడా మనం ఇలా స్క్రాప్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అయితే మనం యూస్ చేసే స్పూన్స్ కానీ ఆ బౌల్స్ కానీ ఏ ప్లేట్ వాడినా కూడా అది పూర్తిగా పొడిగా ఉండాలండి. తడి అంటూ ఏమాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనం నిల్వ చేసుకుంటున్నాం, దానికోసం చెప్తున్నాను. ఇలా మనం అన్ని పొడిగా ఉన్నవి వాడితే మనకు అస్సలు పాడవదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది నిల్వ ఉంటుంది. నేనైతే 6 పండిన వెలగపండ్లు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా నేను గుజ్జంతా తీసేసి వేసుకుంటున్నాను బౌల్లోకి. దీంట్లో ఎంతో ఫైబర్ ఉంటుందండి, కాబట్టి కాన్స్టిపేషన్ అది దగ్గరికి రానివ్వదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, నలతగా ఉన్నప్పుడు ఒక స్పూన్ ఇది తింటే గనక మళ్ళీ ఆకలి పుడుతుంది. చాలా చక్కగా మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చినప్పుడు అండి తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. అందుకని ఇది చాలా మేలు చేస్తుంది. ఇది సీజనల్గా దొరికినప్పుడు మనం ఇది తీసుకొని ఇలా మనం చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా మనం అవసరం ఉన్నప్పుడల్లా ఇది వాడుకోవచ్చు. ఇలా మొత్తం నేను 6 కాయలు తీసుకున్నాను. ఇంత మాత్రం గుజ్జు వచ్చింది నాకు. ఇప్పుడు నేను బెల్లం తీసుకున్నానండి. బెల్లం మనకి తీపికి సరిపోయినంత మాత్రం సరిపోతుంది. ఇలాగా సన్నగా చక్కగా నేను పల్చగా తురుముకున్నాను. ఎందుకంటే అప్పుడైతే బాగా కలుస్తుంది అనమాట బెల్లం. మనం ఎంత కావాలో అంత మనం సన్నగా బెల్లాన్ని తురుముకొని వాడుకోవాలి. ఈ 2 అవసరం పడతాయండి ఈ రెసిపీకి. ఇప్పుడు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మనకి ఇంత కొలత ఏమీ లేదు. మనకి తీపికి అంటే పులుపు ఆ తీపి 2 బ్యాలెన్స్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పొడి గరిటె తీసుకొని చక్కగా ఇదంతా మనం కలుపుకోవాలి. బాగా బ్లెండ్ అవ్వాలన్నమాట. కాస్త టైం పడుతుంది. కాస్త అంతా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ బెల్లం అనేది కరుగుతుంది దీంట్లో, కాబట్టి కాస్త టైం పడుతుంది. అయినా కాస్త టైం తీసుకొని అస్సలు తడి లేకుండా చూసుకోండి. మీరు యూస్ చేసే బౌల్ కానీ స్పూన్స్ కానీ ఏది కూడా మనం తడి అనేది అస్సలు ఉండకూడదు. అప్పుడైతేనే నిలవ ఉంటుంది. దీనివల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. చాలా మంచిదండి. ఇది ఒక్క రకంగా అని కాదు, ఎన్నో రకాలుగా ఇది మనకి హెల్త్కి పనిచేస్తుంది. పైగా నలతగా ఉన్నప్పుడు, ఫీవర్లు వచ్చినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఒకసారి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అవుతుంటే అలాంటప్పుడు కూడా చాలా ఇది మెడిసిన్లా పనిచేస్తుంది. ఒక్క స్పూన్ తీసుకోవాలండి. మనం ఏదో ఒక పూట ఒక స్పూను, ఒక చిన్న మన టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో మనం తీసుకుంటే సరిపోతుంది. అంటే మంచిది కదా అని చెప్పేసి చాలామంది రోజు ఎక్కువ ఎక్కువ తినేస్తున్నారు. అలా ఎప్పుడు ఏది కూడా అతిగా తినకూడదు. ఇది చేసి పెట్టుకొని మనకి అప్పుడప్పుడు నోరు బాగాలేనప్పుడు కానీ, నలతగా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా అవసరం పడినప్పుడు తీసుకుంటే అది ఆరోగ్యపరంగా చాలా మంచిది. కాకపోతే షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది షుగర్ని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. ఆల్రెడీ మందులు వేసుకుంటున్నారు కాబట్టి మీరు కంట్రోల్గా ఉంటుంది కదా. ఇది ఎక్కువగా తినేస్తారు అనుకోండి, షుగర్ అనేది బాగా తగ్గిపోతుంది, షుగర్ బాగా లో అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఏంటంటే చక్కగా మోడరేట్గా అంటే తగు మాత్రం మనం వాడుకుంటూ ఉంటే చాలా మంచిది ఆరోగ్యపరంగా.
చూసారా అంతా కలుపుకున్నాక ఇంత అయింది నాకు. కాస్త స్పూన్ తీసుకొని రుచి చూసుకొని మనకి ఆ తీపి అది సరిపోయిందంటే ఇంకా అంతేనండి. ఇంక పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. చాలా సింపుల్. ఈ టైంలో దొరుకుతుంది. మళ్ళీ ఒక 20 రోజులు దాటేసిందనుకోండి ఇంక కాయలు దొరకవు. రేగిపళ్ళు గానీ, ఇవి గానీ ఇక దొరకవు. కాస్త రుచి చూసుకొని ఇంక బాగుంది అనుకుంటే దీన్ని గాజు సీసాలో పొడిగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో దేంట్లో అయినా సరే పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మనం వాడుకునేటప్పుడు తడి గరిటంటూ పెట్టకుండా ఉంటే ఇది 3 నెలలు ఖచ్చితంగా నిలవ ఉంటుంది. ఇంకా ఆ పైనే కూడా నిలవ ఉంటుందండి. మనం తడి గరిటె పెట్టకుండా మనం అప్పుడప్పుడు వాడుకుంటా ఉంటే అవసరం పడినప్పుడే వాడుకోండి. ఉంది కదా అని రోజు తినేయొద్దు. ఎప్పుడు ఏ సందర్భానికి ఎలాగ అవసరమో అలాగ మాత్రమే వాడుకోండి. దీన్ని ఒక స్పూన్ నీళ్ళలో కలిపేసుకుని గింజలు వడగట్టేసుకున్నాం అనుకోండి దాన్నే బేల్ జ్యూస్ అంటారు, లేకపోతే వుడ్ యాపిల్ జ్యూస్. మనకి జ్యూస్ కూడా రెడీ అయిపోతుంది. అలా కూడా తీసుకోవచ్చు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయడం వల్ల నేటివ్‌గా, లోకల్‌గా దొరికే ఫ్రూట్స్ పట్ల వాళ్ళకి చక్కటి అవగాహన, ఏది ఎలా యూజ్ చేయాలి, దేంట్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. రుచిని ఇష్టపడతారు. ఏది ఎలా వాడుకోవాలనే చక్కటి అవగాహన వాళ్ళకుంటుంది. కాబట్టి వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి మంచిది. అలాగే చక్కగా ఇమ్యూనిటీ కూడా బిల్డప్ అవుతుంది. కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళు, లేకపోతే కడుపుతో ఉన్నవాళ్ళు మాత్రం ఈ పండు తినకపోవడమే మంచిదే. ఆ టైంలో మాత్రం తినకండి. ఇక్కడ చూసారా నేను షెల్‌లో సర్వ్ చేశానండి. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్‌లో పెట్టండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 గ్లాస్ జార్లు నిండుగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థ్యాంక్ యూ.